ఇంకా స్వాతక్క కొడుకు బిట్టుగాన్ బర్త్డే సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. ఇంకా లేట్‌గా స్టార్ట్ అయిందనమాట. వాళ్ళ డ్యాడీ రావడానికి లేట్ అయిపోయింది ఆఫీస్ నుంచి. 8:30కి అలా బర్త్డే సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. ఇక్కడ లైట్ అపోజిట్ ఉండడం వల్ల వీడియో అయితే క్లియర్‌గా లేదు. ఏమనుకోద్దండి. మీ కళ్ళు కాస్త పెద్దవి చేసి చూసి నా ఛానల్‌ని అయితే సపోర్ట్ చేయండి. ఈ వీడియోని మొత్తం స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఇక్కడ వీడికి కేక్ పైన పెట్టడానికి తెచ్చిన క్యాండిల్ అయితే వర్షాకాలం కాబట్టి మొత్తం మెత్తబడిపోయిందనమాట. ఎంతసేపు వెలిగించినా మ్యాజిక్ లైట్లు అయితే వెలగట్లేదు దానికి. ఇంకా అలాగని చెప్పేసి యాస్ట్ వచ్చేసి ఆ క్యాండిల్ తీసి పక్కన పెట్టేసిర్రు. క్యాండిల్ పక్కన పెట్టేసిన తర్వాత కేక్ కటింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా స్టార్ట్ అయిన తర్వాత ఒకరు అందరూ కేక్ పెట్టడం అయితే స్టార్ట్ చేస్తుర్రు. ఇంకా మేము సరదాగా ఈ వీడియో అయితే తీసుకున్నాం అనమాట. అందరం ఒకే చోట కలవడం అయితే ఉండదు కాబట్టి ఇంకా అందరం ఈ వీడియోలో ఉంటాం కదా అని చెప్పి ఈ వీడియో అయితే తీసుకున్నాము. ఇంకా తర్వాత ఆంటీ అంకుల్ వాళ్ళు కూడా కేక్ అయితే పెట్టేసిర్రు. ఇంకా వాళ్ళు పెట్టిన తర్వాత ఒకరైతే కేక్ పెట్టడం స్టార్ట్ చేస్తుర్రు. ఇంకా ఫస్ట్ అయితే జంటలు ఉన్న వాళ్ళు ఫస్ట్ పెట్టిర్రు. తర్వాత దేవక్క రాము అన్నయ్య పెట్టిండు. తర్వాత వేణు అన్న అనిత కూడా కేక్ అయితే తినిపించిండ్రు. వాళ్ళకి అక్షంతలు వేసి అందరైతే ఆశీర్వదించిండ్రు పిల్లలని. ఇంకా చిన్నోని బర్త్డే అయితే పెద్దోడు కూడా ఊరుకోడు కదా, వాడికి కూడా కొత్త డ్రెస్సు, వాడికి కూడా కేక్ కటింగ్లో భాగంగా ఇంకా చైర్ వేసి అయితే పక్కన కూర్చోబెట్టిరు, వాడు ఏడుస్తాడేమోనని. ఇంకా ఒకరు కేక్ కట్ చేస్తూ పిల్లలకైతే తినిపిస్తున్నారు. తర్వాత ఆంటీ అనురాధ కూడా వచ్చింది. ఎవరైనా పిల్లలు అందరిని పిలిచిండ్రా లేదా అని అయితే చూడరు. బర్త్డేకి కేకు తెచ్చినామా లేదా అనేది చూస్తారనమాట. ఫస్ట్ బర్త్డే అయితే చాలా గ్రాండ్గా చేసిర్రు. ఇంకా ఆ బర్త్డేకి వాడైతే ఎంత ఘోరం తెలుసా, అస్సలు బర్త్డే కూడా చేసుకోకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే ఏడవడమే. ఈ బర్త్డేకి అయితే భలే ఎంజాయ్గా కూర్చుండు. వాడు కూర్చునే పద్ధతికి అయితే చాలా నవ్వొచ్చిందనమాట. ఇంకా ఇప్పుడు సైలెంట్గా ఉన్నాడు. నేను అలా వస్తుంటే బెలూన్ అయితే పేలిపోయింది. ఆ బెలూన్ పేలిపోయినప్పుడు అయితే సడన్గా షాక్ అయినట్టు అందరూ భయపడ్డారు అక్కడ. ఇంకా వాడు బెలూన్ పేలినప్పుడు అయితే గమ్మునున్నాడు. అది పేలిన తర్వాత కాసేపటికి వాడు ఏడుపు అయితే స్టార్ట్ చేసిండు. ఎంతకి వినట్లేదనమాట. వన్స్ ఒక్కసారి వీడు ఏడుపు స్టార్ట్ చేసిండంటే ఎవ్వరు చెప్పినా వినడు, ఏం చేసినా మానడనమాట. వాడంతలా వాడు మాత్రమే ఏడుపు మానాలి తప్పించి మనం ఏమి ఇచ్చినా కానీ అసలు మానడనమాట. ఇట్లా ఏ చిన్న సెలబ్రేషన్ ఉన్నా మా గల్లీలో వాళ్ళమైతే పిల్లలే బర్త్డేకి వెళ్తారు ఎక్కువ శాతం, కానీ మేమైతే అందరం వెళ్తామన్నమాట. అందరం వెళ్తే ఆ సంతోషమే వేరుంటుంది కదా, పిల్లలకైనా పెద్దలకైనా. ఇక బర్త్డే సెలబ్రేషన్ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. లోపల కేక్ పీసెస్ అయితే రెడీ అవుతున్నాయి అందరికీ పంచడానికి. ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ బర్త్డే సెలబ్రేషన్ ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. నా వీడియోకి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి.